హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. మన ఛానల్లో ముఖ్యంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ని చాలా సింపుల్గా డీల్ చేస్తామండి. ఓన్లీ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మన ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఉంటుంది. ముఖ్యంగా ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీ అండ్ ప్యూర్ మొమెంటమ్ బేస్డ్ ఎగ్జిట్ అండి. సింప్లిఫైడ్ అంతే. దీనివల్ల ఏంటంటే మన ఎమోషన్స్, హోప్, ఫియర్, గ్రీడ్ ఇవేమీ కూడా మనకి ట్రేడ్ తీసుకునేటప్పుడు కానీ ట్రేడ్లో నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కానీ వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకుండా మన ఎమోషన్స్ని దాటి వెళ్ళలేమండి. వాటిని మనం లిమిట్ చేసుకోవడానికి, వాటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకునేటటువంటి ఒక సిస్టమ్ ఇది. సింపుల్ సిస్టమ్. వీటిని మనం ఫాలో అవుతాం అనమాట. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. ఈరోజు మనకి ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయబోయేది, ఫోకస్ చేయబోయేది ఏంటి అన్నట్లయితే ఇన్సైడ్ క్యాండిల్స్ అండి. సో ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి మనకి ఒక ప్రైస్ యాక్షన్ పరంగా చాలా అద్భుతమైనటువంటి ఒక ఫీచర్ అండి. ఇది ఎప్పుడైనా మనకి కనిపించింది ఇన్సైడ్ క్యాండిల్స్ అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మార్కెట్ మనకి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ, ఒక అవకాశం అనేది ఇవ్వబోతోంది. సో దానిని మనం క్యాప్చర్ చెయ్యాలా వద్దా అనేది మనం ఆలోచించుకోవాలి. సో ముందుగా ఇన్సైడ్ క్యాండిల్ అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం జస్ట్ ఒకసారి ఇన్సైడ్ క్యాండిల్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఇన్సైడ్ క్యాండిల్ అంటే ఏం లేదండి, ఇట్స్ నథింగ్ బట్ ఒక క్యాండిల్ స్టిక్ అనేది మనకి ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, ఆ క్యాండిల్ యొక్క రేంజ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, హై ఒకటి ఉంటుంది, కిందన లో ఉంటుంది. సో ఈ హైకి లోకి మధ్యలో ఉండేదాన్ని మనం ఏమంటాం, రేంజ్ అంటామండి. సో ఈ రేంజ్లో మనకి నెక్స్ట్ ఎన్ని క్యాండిల్స్ అయినా సరే ఆ క్యాండిల్స్ అన్నీ, నెక్స్ట్ వచ్చేటటువంటి క్యాండిల్స్ అన్నీ ఈ యొక్క రేంజ్లోనే ఉంటే, అంటే ఈ హై బ్రేక్ అవ్వట్లేదు, ఈ లో బ్రేక్ అవ్వట్లేదు, ఇలా ఉండేటటువంటి వాటిని మనం ఏమంటాం అంటే ఇన్సైడ్ క్యాండిల్స్ అంటామండి. ఎన్ని క్యాండిల్స్ అయినా ఉండొచ్చు, అంటే ఎన్ని క్యాండిల్స్ ఉంటే అంత మంచిది. ఓకేనా? సో ఇది ఇన్సైడ్ క్యాండిల్స్. కొన్ని సందర్భాల్లో ఏంటి అన్నట్లయితే కొన్ని క్యాండిల్స్ అనేవి మనకి బయట అపియర్ అవుతాయి. అంటే ఏంటి, కొంచెం బయటకి కూడా ఒక విక్ వచ్చి లోపల క్యాండిల్ అనేది ఉంటుంది. సో ఇలా వచ్చేటప్పుడు మరి దాన్ని ఏం చేస్తాం, విక్ని ఇగ్నోర్ చేయొచ్చా అన్నట్లయితే విక్ లేకుండా, అంటే బయటకి ఎలాంటి విక్ కూడా రాకుండా వచ్చినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే ఏంటి స్ట్రాంగ్ అంటే, ఈ రేంజ్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయ్యేటప్పుడు ఒక షార్ప్ మూవ్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి ఏమవుతుందని చెప్పుకున్నాం, విక్స్ అనేవి వస్తాయి, బ్రేక్ చేద్దామని ట్రై చేసి మళ్ళీ లోపలికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎలా బ్రో అంటే, మీకు ఇక్కడ సింపుల్గా చూసుకోవాలంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే బయటికి ఒక విక్ అనేది వచ్చింది, కానీ పైన క్లోజ్ అయిందంటే క్లోజ్ కాలేదు, అంటే పైకి వెళ్ళి కిందకి లోపలికి మళ్ళీ వచ్చేసింది. సో ఫస్ట్ ప్రయారిటీ ఎలాంటి విక్స్ కూడా లేకుండా బ్రేక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ విక్ వస్తే ప్రాబ్లం ఏంటి అండి అన్నట్లయితే, మనకి ఇక్కడ ఆల్రెడీ విక్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఇది నెక్స్ట్ ఒక రెసిస్టెన్స్ లాగా, ఒక చిన్న రెసిస్టెన్స్లో యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ముందుగా ఇన్సైడ్ క్యాండిల్స్ అంటే అర్థమైంది కదా. ఇన్సైడ్ క్యాండిల్స్ అంటే ఒక క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యలోనే నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటే వాటిని ఇన్సైడ్ క్యాండిల్స్ అంటారు. ఇందులో మనం స్ట్రాంగెస్ట్ ఏంటి, విక్స్ అనేవి బయటకి ఉండకూడదు. సో నో ఎక్స్టర్నల్ విక్స్. అలా ఉన్నట్లయితే స్ట్రాంగెస్ట్ అంటాం. ఫస్ట్ ప్రయారిటీ మనం అలాంటి వాటికి ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్, స్ట్రాంగ్గా అని చెప్పలేం కానీ వీక్, కొంచెం ఇన్సైడ్ క్యాండిల్సే అనొచ్చు బట్ కొంచెం వీక్. ఏంటంటే ఎక్స్టర్నల్ విక్స్ అనేవి ఉంటే అది కొంచెం ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి వీక్ అవుతాయి అన్నమాట. ఈ రెండు కూడా మనకి కరెక్టేనండి, ఇన్సైడ్ క్యాండిల్స్ అంటాం, బట్ సిచ్యువేషన్ని బట్టి మనం అక్కడ డెసిషన్ ఎలా తీసుకుంటాం. సో మరి వీటిని డైరెక్ట్గా ట్రేడ్ తీసేసుకోవచ్చు అన్నట్లయితే అలా డైరెక్ట్గా ట్రేడ్ కాదు. ప్రయర్ ట్రెండ్ అనేది ఎలా ఉంది అంటే, ప్రీవియస్గా వచ్చేటటువంటి ట్రెండ్ ఎలా ఉంది, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి. నెక్స్ట్ ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది. సో ప్రయర్ ట్రెండ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లొకేషన్ అండి. ఈ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఎక్కడ వస్తుంది. ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో వచ్చి ఇన్సైడ్ క్యాండిల్ ఇలా వచ్చాయనుకోండి, అది అదే ట్రెండ్ డైరెక్షన్లో బ్రేక్ అయితే ఒక స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుంది. సో ఆ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. లేదా ఒక బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఒక మంచి ప్యాటర్న్ స్క్వీజింగ్ జరిగిందా, బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు లోపల వచ్చిందా, బ్రేక్అవుట్ అయ్యే క్యాండిల్లో వచ్చిందా, బ్రేక్అవుట్ అయిన తర్వాత వచ్చిందా. సో ఇలా అన్నమాట. లొకేషన్ని బట్టి కూడా మనకి దాని యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. అర్థమైందా? సో వీటికి మంచి ఎగ్జాంపుల్స్ ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్లో మనకి దొరికాయి కాబట్టి మాట్లాడదాం.
ఈ యొక్క 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఈరోజు చాలా మంచి ఆపర్చునిటీస్ దట్టు ఇన్సైడ్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని వచ్చాయి. చాలా చాలా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇది. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇన్సైడ్ క్యాండిల్స్ కాన్సెప్ట్ ఇక్కడ చూస్తామో దీన్ని మనం ఏ టైం ఫ్రేమ్లో అయినా అప్లై చేసుకోవచ్చు అండి. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. మీకు కొంచెం ఓపిక తక్కువ ఉన్నట్లయితే మాత్రం 2xలో పెట్టుకొని అయినా చూడండి, కానీ ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో సింపుల్గా చెప్తున్నానండి, పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు. ఈ ఏరియాలో ఇది స్వింగ్ హై, తర్వాత మనకి ఇక్కడ స్వింగ్ అనేది ఇలా వచ్చింది. ఈరోజు ప్రైస్ ఎప్పుడైతే మనకి ఈ ఏరియా నుంచి ఇంతవరకు వెళ్ళి కిందకు వచ్చిందో అక్కడికి మనం చూసేటప్పటికి ఇది ఒక స్వింగ్ హై, ఇది ఒక స్వింగ్ హై, రెండింటిని కనెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ బాడీస్ని కనెక్ట్ చేసినట్లయితే ఇక్కడ వచ్చిన స్వింగ్ని బేస్ చేసుకొని మరి ఇక్కడ పెడితే ఈ బాడీలు రెండు కనెక్ట్ అవ్వవు కాబట్టి అలా కనెక్ట్ చేస్తే ఇది ఒక జోన్ అనేది మనకి క్రియేట్ అయింది. ఓకే, సో అదొకటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ అనేది చేసిందండి. దానివల్ల మనం ఈ ఏరియా అనేది రెస్పెక్ట్ చేసింది కాబట్టి రెసిస్టెన్స్ జోన్గా ఐడెంటిఫై చేసుకుందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పక్క పక్కనే ఇలా ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ వస్తే రెండింటిని కలిపి మనం ఒక విక్లా కన్సిడర్ చేయొచ్చు, అంతే కదా. ఇది బాడీ ఇలా విక్గా కన్సిడర్ చేస్తే ఇలా మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయింది. సో ఇది రెసిస్టెన్స్ జోన్, ఇది కూడా ఒక ట్రెండ్ లైన్స్ యొక్క జోన్, ఎందుకంటే ఇక్కడ ఒక టచ్, ఇది ఒక టచ్, ఇది ఒక టచ్ ఇక్కడ ఉంది కాబట్టి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ 947 క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది ఈ జోన్ని, ఈ జోన్ని, ఈ రెండింటిని కూడా బ్రేక్ చేసింది. కానీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోగలమా అన్నట్లయితే క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్ అంటే ఎంట్రీ తీసుకోవచ్చా? ఫస్ట్ క్వశ్చన్ తీసుకోవచ్చు, ఎందుకంటే మన రెసిస్టెన్స్ చక్కగా ఉండేటటువంటి రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అయింది. ట్రెండ్ లైన్స్, ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ యొక్క డాటెడ్ ట్రెండ్ లైన్ అది కూడా బ్రేక్ చేసేసింది. సో ఈ ట్రెండ్ లైన్ జోన్ని కూడా బ్రేక్ చేసేసింది కాబట్టి ఎంట్రీ తీసేసుకోవచ్చు. 947 అన్నట్లయితే తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం అండి, ఈ రోజు వచ్చినటువంటి హై ఏదైతే ఉందో అంటే అప్పటికి ఉన్నటువంటి హై అనేది ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ కాలేదు. అది బ్రేక్ కాలేదు కాబట్టి ఎంట్రీ తీసుకోవచ్చు అన్నట్లయితే మనం ఎంట్రీకి ఒక 10 పాయింట్స్కి రేటింగ్స్ ఇచ్చుకున్నట్లయితే 7/10 ఇవ్వచ్చు ఈ ట్రేడ్కి. ఓకే, ఈ క్యాండిల్ ఎంట్రీకి. మరి 7/10 అంటే తీసుకోవచ్చు కదా, పర్వాలేదు కదా, అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ 7/10 కాబట్టి ఓకే ఎంట్రీ తీసుకోవచ్చు. మరి దీనికంటే స్ట్రాంగ్ ఎంట్రీ ఏమవుతుందండి, ఈ రోజు ఉన్నటువంటి హై కూడా బ్రేక్ అయితే మంచిది. దానివల్ల ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఒకవేళ అక్కడ మనకు అంత కాన్ఫిడెంట్గా లేదు, నేను ఇది బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకుందాను ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ వచ్చేస్తుంది. మీకు తరువాత 1 2 3 4 5 6 7 8 9 10 క్యాండిల్స్ అనేవి రావటం జరిగింది. మీకు ఇందాక చెప్పాను కదా, మనకి ఇన్సైడ్ క్యాండిల్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద జోన్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఇక్కడతో అయిపోయింది జోన్ ఇది. సో ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి ఓన్లీ హియర్, ఈ క్యాండిల్ యొక్క హై అనేది ఇది, లో అనేది ఇది. కిందకి విక్ వచ్చిందండి, మనకి ఇక్కడ విక్ వచ్చిందంటే చిన్న పుల్ బ్యాక్ లా తీసుకుంది. ఇక్కడ ఈ జోన్ బ్రేక్ అయింది కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇన్సైడ్ క్యాండిల్స్ మాట్లాడేటప్పుడు మనకి విక్ అనేది ఉన్న డైరెక్షన్లో బ్రేక్ అయితే ఆ విక్ అనేది మళ్ళీ సపోర్ట్గా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ విక్ దాటే వరకు వెయిట్ చేయాలి. బట్ ఇది కిందకి బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ కాన్సెప్టే రాదు. మరి పైన చూసినట్లయితే ఇక్కడ చిన్న విక్ ఉంది, ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే విక్ దాటి క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇన్సైడ్ క్యాండిల్. సో అలా చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయి దీనికి. సో ఈ 947 క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ క్యాండిల్ అండి. ఏంటంటే బ్రేక్అవుట్ క్యాండిల్, ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అయింది, ట్రెండ్ లైన్ జోన్ రెండు కూడా బ్రేక్ అయింది కాబట్టి బ్రేక్అవుట్ క్యాండిల్ అది. ఆ బ్రేక్అవుట్ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి రావడం జరిగాయి. సో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్స్కి ఎప్పుడైతే ఇన్సైడ్ క్యాండిల్స్ వస్తాయో అది ఇంకా హ్యూజ్ మూవ్ ఇచ్చేటటువంటి స్కోప్ ఉన్నది, అర్థమైందా. మరి ఎంత మనం ఎంట్రీ అనేది ప్రైస్ యాక్షన్, ప్యూర్ ప్రైస్ యాక్షన్ని ప్లాన్ చేసుకున్నా కూడా ఈ మొమెంటం మొత్తం మనం క్యాప్చర్ చేయగలగాలి అన్నట్లయితే ఒక మొమెంటం టూల్ అనేది ఉండాలి. అదే చెప్పాను నేను, ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఎంట్రీ, మొమెంటంని బేస్ చేసుకొని ఎగ్జిట్. మరి మొమెంటం ఎలా తెలుస్తుంది? అందుకోసం మనం డెవలప్ చేసుకున్నది ప్యూర్ మొమెంటం పవర్ అనేది. ఇది మీకు ట్రేడింగ్ వ్యూలో సెర్చ్ చేస్తే లభించదు, ఇది ఓన్లీ ఇన్వైట్ ఓన్లీ యాక్సెస్ అండి. పర్సనల్గా నేను వాడే టూల్ కాబట్టి ఇది, దీన్ని ఎవరికైనా యాక్సెస్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ ఉంది, ఎలా యాక్సెస్ చూడాలనే డిస్క్రిప్షన్ ఉన్న ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఓకే, వన్స్ దీన్ని మనం ఎంట్రీ తీసేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే పిఎంపి అనేది అప్లై చేసుకుంటాం. గ్రీన్ అనేది ఆబ్వియస్గా బుల్లిష్నెస్ని తెలియజేస్తుంది.
తెలియజేస్తుంది. సో గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు కూడా మనం ఒక యావరేజ్గా ఒక డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది ఎక్కడ కూడా లేకుండా నార్మల్ యావరేజ్ బార్స్ ఇవన్నీ కూడా కాబట్టి గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు ఉంటాం. ఫస్ట్ గ్రే బార్ వచ్చేటప్పుడు ఆలోచించాలండి, మనం అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉందా లేదా. ఇక్కడ చూస్తే జస్ట్ మైక్రో కన్సాలిడేషన్ జరుగుతుంది అంతే కదా. ఇది ఏమైనా డ్రాస్టిక్గా రెడ్ క్యాండిల్స్ ఏమైనా వచ్చేసాయో రాలేదు, ఓకే ప్రాఫిట్ బుక్ చేయక్కర్లేదు. బట్ బిలో జీరో లైన్ వచ్చేటప్పుడు మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా. సో గ్రే బార్ అనేది వీక్నెస్ని తెలియజేస్తుంది. బిలో జీరో లైన్ అబౌవ్ జీరో లైన్ చూసినట్లయితే పైన ఉన్నట్లయితే బుల్లిష్, కింద ఉంటే బ్యారిష్. సో బిలో జీరో లైన్ ఫస్ట్ గ్రే బార్ మనకి రావటం జరిగింది, అప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోవాలి. లేదు నాకు బిలో జీరో లైన్ వచ్చింది ఒక్కటే కదా వచ్చింది అన్నట్లయితే కొంచెం వెయిట్ చేయాలంటే సెకండ్ గ్రే బార్ కనుక వచ్చిందంటే కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోండి. బట్ మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లాట్స్తో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఒక 7 లాట్స్ 8 లాట్స్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవటం అనేది మంచిది బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. నాకు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకో తర్వాత మిగిలినటువంటిది కంప్లీట్గా మొమెంటం షిఫ్ట్ అయ్యి రెడ్ బార్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. అలా మీరు వెయిట్ చేసినట్లయితే ఈ ఏరియాలో మనకి మొమెంటం షిఫ్ట్ అనేది జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎమోషన్స్ ఏమన్నా వచ్చాయా మనకి, అబోవ్ జీరో లైన్ ఉన్నంతసేపు మీరు వెయిట్ చేయొచ్చు. బిలో జీరో లైన్ ఎప్పుడు వస్తుందో అక్కడ మనకు 70% ఆఫ్ ద పొజిషన్ ఎగ్జిట్ అయిపోతాం. సింగిల్ లాట్తో చేసిన వాళ్ళైతే కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతారు. నేర్చుకునే స్టేజ్లో ఉన్న వాళ్ళు బిగినర్స్ ఎవరైనా ఉంటే కొంత ఎక్కువ పొజిషన్ మేము తీసుకుంటా ఉన్నట్లయితే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. నేను 10 లాట్స్ అంటే 7 లాట్స్ ఎగ్జిట్ అయిపోయి మిగతా 3 లాట్స్ 2 లాట్స్ క్యారీ చేసి కంప్లీట్ మొమెంటం షిఫ్ట్ అయిపోయినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. సింపుల్ అయిందా లేదండి ప్రాసెస్. మన ఎంట్రీ అలా డిటర్మైన్ చేసాం, ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేసిస్లో చక్కగా ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ ఎంట్రీ అంటే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా కూడా అబోవ్ జీరో లైన్ ఉన్నంతసేపు మనం వెయిట్ చేయొచ్చు, ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రే బార్స్ వచ్చేటప్పుడు జస్ట్ ఇన్సైడ్ క్యాండిల్స్ అంటే అక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. బిలో జీరో లైన్ వచ్చిందంటే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోవాలి. మొమెంటం షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా అందులో ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు. అర్థమైందా. మనం అనుకుంటాం ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ కూడా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందేమో. ఇంకెప్పుడైతే రెడ్ వచ్చేసిందో మరి పైకి వెళ్ళదని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హోప్లో మనం అలా కూర్చునే అవకాశం ఉండదు. ఒకవేళ లూజింగ్ ట్రేడ్ అనుకోండి, ఒకవేళ లాసెస్లో వస్తుంది అనుకోండి, మొమెంటం షిఫ్ట్ అయిపోతే ఇంకా హోప్ అనేది మనం పక్కన పెట్టేసి మొమెంటం షిఫ్ట్ అయిపోయింది ఎగ్జిట్ అయిపోవచ్చు. మరి ప్రాఫిట్లో వెళ్తున్నటువంటి ట్రేడ్స్లో మనకు వచ్చే ఎమోషన్స్ ఏంటండి, గ్రీడ్, ఫియర్. కొంత ప్రాఫిట్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోతాం, అది ఫియర్ అండి. ఆ ఫియర్ కొంత ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవ్వక్కర్లేదు, బిలో జీరో లైన్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు, ఓకేనా. ఫియర్ అనే ఎమోషన్ పక్కన పెట్టేసాం, హోప్ అనే ఎమోషన్ పక్కన పెట్టేసాం. మరి గ్రీడ్ అంటే ఏంటండి, ఇంకా పెరిగిపోతుందేమో ఇక్కడ అని అనిపిస్తుంది అనుకోండి. మనకి మొమెంటం షిఫ్ట్ అనేది గ్రీన్ టు రెడ్ ఎప్పుడైతే వచ్చేసిందో అక్కడ ఇంకా ఎగ్జిట్ మొహమాటం లేదు, గ్రీడ్ కూడా పోయింది. సో ఇలా ఎమోషన్స్ అనేవి మనకి పక్కన పెట్టడానికి మొమెంటం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఎఫర్ట్స్ పెట్టాం దీని వెనకాల, గ్రీన్ గ్రే కలర్ ఎలా రావాలి, జీరో లైన్ బిలో ఉండాలా, పైన ఉండాలి అనేది. సో అలా అనమాట. సో కొంచెం క్లియర్గా నాకు పర్సనల్గా నేను డిజైన్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ఆపర్చునిటీ, అనదర్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ మరి సెకండ్ ఆపర్చునిటీ చూసినట్లయితే చాలా సింపుల్, ఇది కూడా చాలా సింపుల్ ప్రైస్ యాక్షన్. ఇక్కడ వచ్చింది ఒక స్వింగ్, దిస్ ఈజ్ అనదర్ స్వింగ్. ప్రీవియస్గా వచ్చినటువంటి ఈ ఏరియాలో నిన్న క్లోజ్ అయింది, ఇక్కడికి వచ్చిందంటే దీన్ని మనం ఒక స్వింగ్గా కన్సిడర్ చేయొచ్చు. ఈరోజు వచ్చినటువంటి ఒక స్వింగ్. అగైన్ ఇక్కడ 2 టచెస్ వచ్చాయి, థర్డ్ టైం మళ్ళీ ఇదే ఏరియాలో ఒక స్వింగ్ వచ్చిందండి. సో 3 టచెస్ వచ్చి ఇది ఒక ట్రెండ్ లైన్. మరి ఇది స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అన్నట్లయితే ఇక్కడికి ఇది స్ట్రాంగ్ ఏం కాదండి, ఓన్లీ 2 టచెస్ ఉన్నాయి. తర్వాత వచ్చిన ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ఈ ట్రెండ్ లైన్ పెట్టిన ప్రస్తుతానికి దాని పైన లేదు, పక్కన పెట్టండి. ఓకే, ఇక్కడ మీరు మరి దీంట్లో ఎంట్రీ ఎలా, బ్రేక్అవుట్ క్యాండిల్ ఎంట్రీ స్ట్రాంగ్ అని ఎలా అనుకుంటాం అంటే మెయిన్ ఇదండి. ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, దీన్ని రెస్పెక్ట్ అనేది చేసింది ఈ ఏరియాస్లో. సో ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినటువంటి ఏరియా క్యాండిల్ ఇది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ సపోర్ట్గా కూడా యాక్ట్ చేసింది కాబట్టి ఈ జోన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ 2 టచెస్సే కానీ కొంత కన్సాలిడేషన్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు, అంత స్ట్రాంగ్గా కాకపోయినా పర్వాలేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది బ్రేక్ డౌన్ అనేది ఈ క్యాండిల్లో జరిగింది. కొంచెం జూమ్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఈ 11-8 క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ క్యాండిల్. నార్మల్గా బ్రేక్అవుట్ అనేది అంటాం, కిందకైంది కాబట్టి బ్రేక్ డౌన్. సో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉందో
11-8 క్యాండిల్ ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి అది బ్రేక్అవుట్ క్యాండిల్. దీంట్లో మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి 4 ఇన్సైడ్ క్యాండిల్స్ రావటం గమనించవచ్చు మీరు. సో ఈ యొక్క జోన్ని రిజెక్ట్ చేస్తూ మళ్ళీ ఈ బ్రేక్ ఇన్సైడ్ క్యాండిల్స్ యొక్క బ్రేక్అవుట్ అనేది అదే డైరెక్షన్లో జరిగింది. సో ఏ డైరెక్షన్లో అయితే క్యాండిల్ బ్రేక్ అయిందో అదే డైరెక్షన్లో ఇన్సైడ్ క్యాండిల్స్ యొక్క బ్రేక్అవుట్ కూడా జరిగింది. సో మీరు ఇక్కడ కూడా చూసినట్లయితే ఇది పైకి బ్రేక్ అయింది, మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్స్ కూడా పైకే బ్రేక్ అయింది కాబట్టి స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కిందకి బ్రేక్ అయింది, ఇన్సైడ్ క్యాండిల్స్ కూడా కిందకే బ్రేక్ అయ్యాయి కాబట్టి ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. వన్స్ ఎంట్రీ అనేది మనం ప్రైస్ యాక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వటం కోసం ప్యూర్ మొమెంటమ్ పవర్ అనే టూల్ని యూజ్ చేసుకున్నాం. ఓకేనా, మొమెంటమ్ని యూజ్ చేసుకున్నాం. అది ఏ టూల్ అనేది పక్కన పెడితే మొమెంటమ్ని యూజ్ చేసుకున్నాం. సో ఆ మొమెంటమ్ ఎంతవరకు ఉందనేది మనకి క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవడానికి మొమెంటమ్ స్ట్రెంగ్త్ కోసం మనం పిఎంపి టూల్ అనేది యూజ్ చేసుకున్నాం. వన్స్ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు అన్నట్లయితే ఇది కూడా 7/10, ఎందుకంటే ఓన్లీ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌనే కాబట్టి స్టాప్ లాస్ అనేది అబోవ్ దిస్ లెవెల్ పెట్టుకుంటాం. ఎంతవరకు మనకి మొమెంటమ్ ఉంటే అంతవరకు వెళ్తాం. ఇక్కడ కూడా చూసినట్లయితే గ్రే బార్ అనేది బిలో 0 లైన్ ఉంది కాబట్టి అంత ప్రమాదం ఏం లేదు. దట్టు ఇన్సైడ్ క్యాండిల్స్లా ఉంది కాబట్టి ఎగ్జిట్ అవ్వక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ మిస్ అయినా ఈ ఎంట్రీ అనేది మాత్రం 10/10 ఎంట్రీ, అర్థమైందా? సో ఇది కొంచెం అగ్రెసివ్, ఇది సేఫెస్ట్ ఎంట్రీ. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా మీకు బిలో 0 లైన్ రెడ్ బార్స్ ఉన్నంత వరకు కూడా ప్రాబ్లం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తానండి, ఇక్కడ మొమెంటం చూస్తే గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో ఇక్కడ ఇంత కన్సాలిడేషన్ జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇంత ప్రాఫిట్ తీసుకొచ్చాం, మొమెంటం గ్రాడ్యువల్గా తగ్గుతుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది కదండి. అలాంటప్పుడు ఇక్కడ ఎక్కడైనా కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చా, చేసుకోకూడదు? చేసుకోవాలని కాదు కానీ చేసుకోవచ్చా, చేసుకోకూడదు? చేసుకోవచ్చు. అది ఫస్ట్ గ్రే బార్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే గ్రే బార్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఒక్కోసారి షార్ప్ రివర్సల్స్ వస్తూ ఉంటాయి, ఒక్కోసారి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. బట్ గ్రే బార్ వచ్చిందంటే కొంత ఆల్రెడీ మంచి ప్రాఫిట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోవడం అనేది మంచిది. ఇక్కడ ఇమీడియట్గా కొంత బుల్లిష్ మొమెంటం అనేది వచ్చింది. సో అగైన్ సేమ్ క్వశ్చన్, ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చేసేటప్పుడు భయానికి ఫియర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఒకటి ఉంటుంది. ఎర్లీగా ఇక్కడ కొంత ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోవడం అలా ఉండదు. అయ్యో నేను మళ్ళీ తర్వాత ఇంత మూవ్ వచ్చింది మిస్ అయిపోయానని బాధ లేకుండా మొమెంటం ఉన్నంతసేపు కూడా మనం ఆ ట్రేడ్లో కంటిన్యూ అవ్వచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ పిఎంపి టూల్ అండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని తయారు చేయడం జరిగిందండి, ఏదో ఊరికే వచ్చేలేదు అది. సో అది మనకి ఎగ్జిట్ కోసం అయితే నేను దీన్ని యూజ్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ అనేది మీకు ఇక్కడ కూడా ఇన్సైడ్ క్యాండిల్స్. ఈరోజు ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ అనేది చూసినట్లయితే మనకి ఇన్సైడ్ క్యాండిల్స్లో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్స్, బ్రేక్అవుట్ క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్స్, బ్రేక్అవుట్ క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్స్ చాలా చక్కగా మనకి ఈరోజు వచ్చింది. అందువల్ల ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, బాగా ఈరోజు ఎక్కుతుందని కొంచెం డీటెయిల్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో అగైన్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ టచెస్ అనేవి మనకి మినిమం 3 ఉంటే తప్ప దాన్ని స్ట్రాంగ్గా భావించాం. ఒకవేళ ఎవరైనా ఈ ట్రెండ్ లైన్ కొంచెం మిస్ అయింది, మిస్టేక్లా ఉంది అనుకున్నట్లయితే దీన్ని కొంచెం కిందకి జరుపుకోవచ్చు మీరు. ఇలా అయితే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. బాడీస్ని కలిపి, ఎందుకంటే ఇది బాడీస్, ఇవి కూడా ఇంచుమించుగా బాడీసే, ఇంకా కొంచెం కిందకి జరపవచ్చు ఇక్కడికి. బట్ ఓకే, టచ్ అవుతున్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇంకా పెర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ కావాలి అనుకున్నట్లయితే దిస్ ఈస్ పెర్ఫెక్ట్ ట్రెండ్ లైన్. ఓకేనా, క్లియర్. ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్స్ కూడా మనం డ్రా చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఎ జోన్. ఇంకా క్లియర్గా కావాలంటే ఇది. ఓకే, ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ ఎలా అన్నట్లయితే పైన ఉన్నటువంటి విక్స్ని కనెక్ట్ చేసినట్లయితే ఈ విక్ కనెక్ట్ చేస్తే అది. సో ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్కి నేను ఎప్పుడు కూడా జనరల్గా ఒక డాటెడ్ లైన్ అనేది ఇచ్చుకుంటాను, డాటెడ్ లైన్. ఓకే, క్లియర్. ఇది పెర్ఫెక్ట్ జోన్. సో ఈ ట్రెండ్ లైన్ యొక్క 3 టచెస్ అయితే మనకు రావడం జరిగాయి. ముఖ్యంగా ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది చాలా చక్కగా వచ్చిందండి. ట్రయాంగిల్ బ్రేక్ అయింది కానీ ఈ ట్రెండ్ లైన్ జోన్ ఉంది కాబట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోవడం కొంత భయపడతాం. బట్ ట్రయాంగిల్ బ్రేక్ అయిన వెంటనే మనకి మంచి మూవ్ అయితే ఆల్రెడీ వచ్చింది, చాలా మంచి మూవ్ వచ్చింది. బట్ ఈ జోన్ ఉంది కాబట్టి కొంత మనకి భయం ఉంటుంది కాబట్టి అక్కడ ఎంట్రీ తీసుకోకపోయినా కూడా ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ క్యాండిల్. సో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అండి, మొహమాటం లేకుండా తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఎవరైనా ఎంట్రీ మిస్ అయినా కూడా మంచి ఎంట్రీ అనేది ఈ క్యాండిల్. 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్స్. మీకు ఎప్పుడు చెప్పింది ఏంటి, ఒకవేళ విక్ ఏదైనా వచ్చిందంటే ఆ విక్ డైరెక్షన్లో బ్రేక్ అయితే మాత్రం ఆ విక్ దాటి క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అదొక్కటి మాత్రం రూల్. అది అర్థమైందా? ఎక్స్టర్నల్ విక్స్ ఉంటే ఆ విక్ ఉన్న డైరెక్షన్లోనే బ్రేక్ అయితే మాత్రం ఆ విక్ దాటి క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే దిస్ కెన్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ అండి. అది దాటి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి 1243 క్యాండిల్ అనేది
బ్యూటిఫుల్ ఎంట్రీ. నెక్స్ట్ ఇది ఈ ముందు క్యాండిల్ కూడా మంచి ఎంట్రీనే, అది నేను మార్క్ చేయలేదని వదిలేయక్కర్లేదు. 1235 క్యాండిల్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఎంట్రీ అండి. ఓకే, క్లియర్. సో 1243 క్యాండిల్ అయినా 1235 క్యాండిల్ అయినా మంచి ఎంట్రీసే. 1243 క్యాండిల్ అయితే మనకి 10/10, ఇది 9/10. ఎందుకు బ్రో 9/10 10/10 ఇవ్వట్లేదంటే ఇక్కడ మనకి ఈ ఏరియా అనేది కొంచెం రెసిస్టెన్స్ ల్యాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనకి అక్కడ స్ట్రెంగ్త్ అనేది అంత ఎక్కువగా లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆగొచ్చు. బట్ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి ఎప్పుడైతే మొమెంటంతో బ్రేక్ అయిందో మనం కొంత స్ట్రాంగ్గా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఎంట్రీ అనేది మనకి వన్స్ వచ్చేసిన తర్వాత ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేసుకుంటాం అంటే సింపుల్, మన పిఎంపి టూల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ క్యాండిల్స్లో గ్రే బార్స్ వచ్చాయి, దట్టు అబౌవ్ జీరో లైన్ కాబట్టి వరి అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఈ క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు యూ కెన్ స్టే ఇన్ దట్ ట్రేడ్. బిలో జీరో లైన్ వచ్చేటప్పుడు మాత్రం కొంతమందికి ఏంటంటే బిలో జీరో లైన్ వచ్చి తర్వాత మళ్ళీ ఇలా పైకి వెళ్ళేటప్పుడు చాలామంది ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే బిలో జీరో లైన్ వచ్చేటప్పుడు మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయండి. నేను చెప్పేటట్టు 70% 80% మేము చెయ్యం బ్రో అన్నట్లయితే మీకు ఒక చిన్న ట్రిక్లా చెప్తాను, జస్ట్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓన్లీ పిఎంపి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో జీరో లైన్ వచ్చేటప్పుడు ఇక్కడ లెంత్ అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్కి అంటే ఈ బార్కి తేడా చూడండి, చిన్నది ఉంది. సో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకి చిన్నది ఉందనుకోండి కొంత వెయిట్ చేయొచ్చు. అదే చిన్న పెద్ద అనే కంటే మీకు ఒక వాల్యూ ఇస్తాను చూడండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే దీని మీద మనం పెట్టేటప్పుడు దీని వాల్యూ 0.26 అండి, -0.26. ఇది ఎక్కడ కనిపిస్తుంది బ్రో అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది పైన ఆ బార్ మీద కర్సర్ పెట్టేటప్పుడు 0.26 అంటే సైజ్ అండి, అది దాని యొక్క వాల్యూ. అది పక్కన కూడా మీకు వాల్యూ తెలుస్తుంది దాని మీద పెట్టేటప్పుడు 0.26 అనేది దీని వాల్యూ. ఇది చూసినట్లయితే 0.5. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకవేళ మీ మరీ అంత పర్టికులర్గా ఉన్నట్లయితే బిలో జీరో లైన్ రాగానే ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంత చేయండి. మరి లేదు తర్వాత మళ్ళీ ఇది గ్రీన్ బార్స్ వచ్చి పైకి వెళ్తుంది కదా, అలాంటప్పుడు నేను మిస్ అయిపోతాను మూవ్ అనుకునేటప్పుడు 0.5 కంటే లోపల ఉంటే కొంత వెయిట్ చెయ్యొచ్చు. అలా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ కూర్చోండి అన్న కానీ ఏం చేస్తారంటే ఫస్ట్ టైం ఎప్పుడైనా బిలో జీరో లైన్ వచ్చింది అనుకోండి, అది 0.5 కంటే లోపల ఉందనుకోండి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయండి. మరి 7 లాట్స్ ఒక ఎగ్జాంపుల్ 10 లాట్స్ తీస్తున్నారు అనుకోండి, 7 లాట్స్ ఎగ్జిట్ అవ్వకుండా ఒక 5 లాట్స్ వరకు ఎగ్జిట్ అవ్వండి. బట్ అది 0.5 కంటే పెద్ద అమౌంట్లో ఉంది అనుకున్నట్లయితే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది చూసినట్లయితే -1.79 -2 అలా ఉంటూ ఉంటాయి వాల్యూస్. బట్ 0.5 కంటే లోపల ఉంటే కొంచెం గ్రే బార్ బిలో జీరో లైన్ అయినా కూడా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మరి అంత డెప్త్లోకి ఎందుకులే వెళ్ళటం అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ చాలామంది అది చెప్తున్నారు, బ్రో నువ్వు బిలో జీరో లైన్ వస్తే ఎగ్జిట్ అయిపోమంటున్నావు కానీ తర్వాత మళ్ళీ మూవ్ వస్తుంది ఏంటి మరి అంటే ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చింది కదా అని ప్రాబ్లం ఉండదని, మరి ఈ పోయిన ప్రాఫిట్లో కూడా ఇంకా మనకి ప్రాబ్లం. సో అందువల్ల ఏంటంటే రెడ్ బార్ వచ్చే వరకు ఉన్నవాడికి ఎలాగో ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఫాస్ట్గా వచ్చేసింది అనుకోండి ఇబ్బంది. అందుకు మల్టిపుల్ స్టెప్ ప్రాఫిట్ బుకింగ్. ఇక్కడ చూసినట్లయితే సింపుల్గా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ ఇలా డైరెక్ట్గా పెట్టేసాను అనుకోండి, రెడ్ బార్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు కంప్లీట్గా ఉండొచ్చు అని. కొన్నిసార్లు ఏమవుతుంది ఇక్కడ బిలో జీరో లైన్ వచ్చింది ఈ ఏరియాలో కిందకు వచ్చేస్తుందండి అలాంటప్పుడు. సో ఒక్క ఈ ఎంట్రీ గురించి మాట్లాడకూడదు కదా, ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అబౌవ్ జీరో లైన్ ఈజ్ సేఫ్ అండి, ట్రేడ్లో ఉండొచ్చు. బిలో జీరో లైన్ వచ్చేటప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయాలి. ఎంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ బార్ యొక్క లెంత్ని బేస్ చేసుకొని మీరు చూసుకోండి. అది బిలో జీరో లైన్ కాబట్టి -1 కానీ వచ్చిందంటే మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ చేసేయండి. అలా కాకుండా -0.5 అలా ఉందనుకున్న దాని వాల్యూ కొంత వెయిట్ చేయొచ్చు మీరు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది కానీ ఎంట్రీ కంప్లీట్గా మొమెంటం పరంగా చూసుకున్నట్లయితే రెడ్ బార్ అనేది ఈ ఏరియాలో వచ్చింది. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ట్రేడ్, అద్భుతమైనటువంటి ట్రేడ్. ఓకేనా, ఇది ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ పరంగా వచ్చిన ఎంట్రీస్, ముఖ్యంగా ఇన్సైడ్ క్యాండిల్స్తో వచ్చినటువంటి ఎంట్రీస్ అండి. నాకు చాలా నచ్చాయి. బ్రేక్అవుట్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్, దట్టు బ్రేక్అవుట్ క్యాండిల్ డైరెక్షన్లోనే బ్రేక్ అవడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మంచి అద్భుతమైనటువంటి సెటప్, చాలా మంచి సెటప్. చూసారు కదా మీరు, మీ కళ్ళతోనే చూసారు ఎంత పెద్ద మూవ్స్ అనేవి వస్తాయని. ఇది ఓన్లీ 1 minute అనే కాదు, ఓన్లీ నిఫ్టీ అనే కాదు, దీన్ని మీరు ఎనీ టైం ఫ్రేమ్లో అప్లై చేసుకోవచ్చు.
స్టాక్స్లో అప్లై చేసుకోవచ్చు, ఫారెక్స్లో అప్లై చేసుకోవచ్చు. ప్రైస్ యాక్షన్ అనేది ఎక్కడైనా కూడా ఒకేలా వర్క్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రైస్ యాక్షన్. ఈ యొక్క ఎంట్రీ మోడల్ అనేది మాత్రం మర్చిపోకండి. ఓకేనా, క్లియర్? ఒకసారి మీకు ఓపిక ఉన్నట్లయితే 5 minute టైం ఫ్రేమ్లో వచ్చిన ఎంట్రీస్ జస్ట్ ఒక 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. నిన్న వీడియో నేను చేయలేదు కాబట్టి అది కూడా ఒకసారి ఎంట్రీస్ మాట్లాడేస్తాను. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అంటే ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ యొక్క ప్రైస్ యాక్షన్ యొక్క రేంజ్ ఇది. అది నెక్స్ట్ ఇన్సైడ్ క్యాండిల్స్ కలిపి వచ్చి ఇక్కడ బ్రేక్ అయ్యి ఇది ఒక ట్రేడ్. ఇక్కడ ముఖ్యంగా నిన్న ప్రైస్ యాక్షన్ 16th వచ్చినటువంటి దాంట్లో మాత్రం నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ ఏరియా వచ్చిన ఎంట్రీ అండి. అప్ ట్రెండ్ ట్వీజర్ టాప్స్ వచ్చి ఇక్కడ మళ్ళీ థర్డ్ టైం ఇది రిజెక్షన్, ఎగ్జాక్ట్గా కన్ఫర్మేషన్ క్యాండిల్, తర్వాత స్ట్రాంగ్ మూవ్ డౌన్ సైడ్. సో ఇది ట్వీజర్ టాప్స్ వచ్చాయి. ఇంకా డీటెయిల్డ్గా మరి ఎక్స్ప్లెయిన్ చేసే టైం అయితే లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది బ్రేక్ అయింది ఇక్కడ, కానీ ఇక్కడ విక్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఎంట్రీ కాదు. నెక్స్ట్ ఓవరాల్గా కంప్లీట్గా ముందు నుంచి ఉన్న డేటా బేస్ చేసుకొని ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసినట్లయితే ఆ ట్రెండ్ లైన్ అనేది ఇందులో ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది కాబట్టి అది సూపర్ ఎంట్రీ, కంటిన్యూస్గా బ్యూటిఫుల్ మూవ్ అనమాట. ఓకే, ఈరోజు వచ్చినటువంటివి మనం 1 minute టైం ఫ్రేమ్లో వచ్చింది చూసినట్లయితే అగైన్ ఓపెనింగ్ రేంజ్ యొక్క బ్రేక్అవుట్ అండి. ఓపెనింగ్ రేంజ్ యొక్క బ్రేక్అవుట్ అనేది జరిగింది ఈ క్యాండిల్లో. మళ్ళీ అదే పాయింట్ ఆఫ్ టైంలో ఇంక ఈ ప్రీవియస్ డే హై ఉంది, అది కూడా బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలా అన్నట్లయితే కొంచెం వెయిట్ చేస్తే మంచిది. బట్ అది వెయిట్ చేసిన వాళ్ళకి మరి ఎంట్రీ అయితే రాలేదు, విక్స్తో వచ్చింది కాబట్టి ఎవరైతే అగ్రెసివ్గా వెళ్ళారో వాళ్ళకి మంచి మూవ్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక అగ్రెసివ్ ట్రేడ్. అగైన్ నెక్స్ట్ ఈ ఏరియా యొక్క బ్రేక్ డౌన్, మరి ఇది ఇక్కడ నుంచి కొంత స్ట్రాంగ్ ఎంట్రీ. మళ్ళీ ప్రాపర్ ట్రేడ్ అయితే మన ప్రైస్ యాక్షన్ పరంగా నాకు ఒక నచ్చినటువంటి ఎంట్రీ అయితే ఈ క్యాండిల్ అండి. ఇది అగ్రెసివ్ ఎంట్రీ. ఇందులో ఎందుకు ఎంట్రీ డైరెక్ట్గా ఇందులో తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు అండి, కాకపోతే 7 on 10 ఇది. ఎందుకంటే ఇక్కడ జోన్ ఉంది కాబట్టి జోన్ మే యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అండి. అది కూడా బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసినట్లయితే మంచిది. అగైన్ ఇక్కడ కూడా మనం 5 minute అప్లై చేసుకోవచ్చు, అంటే హాయిగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు ఉండొచ్చు. ఫస్ట్ గ్రే బార్ ఎప్పుడైతే వస్తుందో 5 minute మాత్రం ఇంకా అందులో డిస్కౌంట్స్ ఏం లేవు. బిలో జీరో లైన్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ రెడ్ బార్స్ ఉన్నంతసేపు ఉండొచ్చు. అబోవ్ జీరో లైన్ వచ్చిందంటే కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఇక్కడ మనం ఈ ఎంట్రీ మాట్లాడుకున్నా కూడా అబోవ్ జీరో లైన్ గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు ఉండొచ్చు. బిలో జీరో లైన్ ఎప్పుడు వచ్చిందో ఎగ్జిట్ అయిపోవాల్సిందే. మరి తర్వాత కూడా వెళ్ళింది కదంటే కంప్లీట్ మొమెంటమ్ షిఫ్ట్ ఇక్కడ జరిగింది. బట్ ఇదంతా కన్సాలిడేషన్ కాబట్టి మీకు అంత హ్యూజ్ రిటర్న్స్ ఏమి ఉండవండి. ఓకే, సో ఇది ఈరోజు వచ్చినటువంటి 5 minute అండ్ 1 minute టైం ఫ్రేమ్లో వచ్చిన ప్రైస్ యాక్షన్స్. ముఖ్యంగా నేను మాట్లాడినటువంటివి ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అండి. నేను ఎంత స్ట్రెస్ ఇవ్వాలంటే అంత స్ట్రెస్ ఇవ్వచ్చు. ఓకేనా, మన నిఫ్టీ గురుకులం ఛానల్లో మనం ఫాలో అయ్యేది ఓన్లీ ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఫర్ ఎంట్రీ, ప్యూర్ మొమెంటమ్ ఫర్ ఎగ్జిట్. ఓకేనా, ఈ పిఎంపి టూల్ ఎవరికైనా యాక్సెస్ కావాలి అనుకున్నట్లయితే దిస్ ఈజ్ ఎ పెయిడ్ టూల్ అండి. యాక్సెస్ ఎలా ఏంటి అనేది మన డిస్క్రిప్షన్లోను పిన్నెడ్ కామెంట్లోనూ ఉంటుంది. యూ కెన్ ఫాలో దట్. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.